నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. గల్ఫ్ దేశాలపై ఇరాన్ పంజా విసురుతోంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఖతార్పై ఇరాన్ మిస్సైళ్ల దాడులు చేస్తోంది. ఖతార్పై దాడి వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను విరిచేసే కుట్ర చేస్తోంది ఇరాన్. ఖతార్పై దాడి ప్రపంచ దేశాలను ఎలా సంక్షోభంలోకి నెడుతోంది? ఖతార్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంధనం ఏంటి? ఖతార్పై దాడితో భారత్ ఎందుకు భయపడుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖతార్లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నిప్పుల వర్షం కురిపించాయి. రాస్ లఫాన్ ఇది సాధారణ ప్రదేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రం. భూమిపై ఉన్న అతిపెద్ద ఇంధన వనరుల్లో ఒకటి. అలాంటి పవిత్రమైన ఇంధన క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిందంటే దాని ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టడం. ఖతార్ ఎనర్జీ అధికారికంగా ప్రకటించింది. దాడుల వల్ల రాస్ లఫాన్లో ఊహించని స్థాయిలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ఆ ప్లాంట్ల నుంచి వస్తున్న మంటలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. గ్యాస్ పైప్ లైన్లు పేలిపోతుంటే ఆ శబ్దాలు గుండెలు ఆగింత పనిచేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఖతార్. అయితే ఇదంతా చూసి అదెక్కడో గల్ఫ్ దేశాల్లో కదా మనకేంటి అని అనుకుంటే పొరపాటే. ఈ దాడుల వల్ల అత్యంత ఘోరంగా నష్టపోయే దేశాల్లో భారతే ముందు వరుసలో ఉంది. అవును, ఇది భారత్ గుండెల్లో ఆందోళన కలిగిస్తున్న వార్త. మన దేశం తన అవసరాలకు కావలసిన ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో సింహభాగం కేవలం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు రాస్ లఫాన్ ప్లాంట్ ధ్వంసం అవడం వల్ల భారత్కు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే వంటింట్లోని ఎల్పిజి గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సిఎన్జి వాహనాల రవాణా స్తంభిస్తుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు మూతపడి దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విపరీతంగా పెరుగుతాయి. పరిశ్రమలకు గ్యాస్ అందక ఉపాధి దెబ్బతింటుంది. మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు ఇప్పటికే మండిపోతున్నాయి. యూరప్ దేశాలు చలికాలంలో గడ్డ కట్టిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ చేసిన ఈ పనితో గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలర్ట్ అయ్యాయి. అమెరికా తన నౌకాదళాన్ని రంగంలోకి దించింది. ఖతార్పై దాడి అంటే అది ప్రపంచ ఇంధన భద్రతపై దాడిగానే పరిగణించాలి. ఇరాన్ చర్యలు చూస్తుంటే ఇది ఇక్కడితో ఆగేలా లేదు. సౌదీ అరేబియా, యుఏఈ వంటి ఇతర చమురు దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్ టార్గెట్లో ఉన్నాయని భయం పట్టుకుంది. ఈ యుద్ధం కనుక తీవ్రమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదిలా ఉంటే ఇరాన్ పొరుగు దేశాలపై చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని అవి టెహ్రాన్కు సూచించాయి. సౌదీ రాజధాని రియాద్లో జరిగిన ఆయా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నివాస ప్రాంతాలు, పౌర వసతులు, చమురు క్షేత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించాయి. వెంటనే దాడులు ఆపేయాలని, లేదంటే తమ వద్ద కూడా దాడులు చేసే సత్తా ఉందంటూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చాయి. ఇక మొత్తానికి చిన్న అగ్నిజ్వాలలా మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు అణుబాంబ్లా పేలే ప్రమాదం ఉంది. ఇరాన్ ఇలాగే గల్ఫ్ కంట్రీలపై దాడులు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంటోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడతాయి. The targeting of Riyadh while a number of diplomats are meeting, I cannot see as coincidental. And I think that's the clearest signal of how Iran feels about diplomacy. It doesn't believe in talking to its neighbors. It tries to pressure its neighbors. The kingdom is not going to succumb to pressure. On the contrary, this pressure will backfire politically, will backfire, I believe, morally, and certainly, as we have stated quite clearly, we have reserved the right to take military actions if deemed necessary. The leadership of the kingdom will take the necessary decision. We will not shy away from protecting our country. The main point here is that the Iranians continue to target economic resources and continue attack